హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. మీలో ఎలా ఉందో నాకు తెలియదు కానండి, మీ ఇంట్లో యేసయ్య ఉంటే అక్కడ సమాధానం ఉంటుంది. యేసు ప్రభు ఎక్కడుంటాడో అక్కడ ఎవడి గురించి వాడు ఆలోచించుకోడు, ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తారు. భర్త గురించి భార్య ఆలోచిస్తుంది, భార్య గురించి భర్త ఆలోచిస్తాడు. అప్పుడు ఒకరి అవసరతలు ఒకరు తీర్చుకుంటారు, ఇద్దరి కొరతలు తీరుతాయి. ఈ లోకంలో సాతాను అనేవాడు ఒకడు ఉన్నాడండి. మీకు ఏమైనా తెలుసా వాడు? అబ్బే అస్సలు తెలియదండి అంటారేమో అనుకున్నాను. వాడు ఎందుకు తెలీదు, వాడు మా బెస్ట్ ఫ్రెండ్ అయితే అన్నాడు ఆయన. ఎవడంట బెస్ట్ ఫ్రెండ్ అంట వాడు? సాతానుగాడి తలంపులు, వాడి ఆలోచనలతోటే ఉన్నవాడు. ఎప్పుడు చూసినా సెల్ఫిష్ ఫెలో అండి. సాతాను ఎప్పుడు నిన్ను వాడేమన్నా నీకేదన్నా ఇచ్చాడంటే, నిన్నేమన్నా పొగిడాడంటే వాడు నిన్ను నాశనం చేయడానికి చేస్తున్నాడే తప్ప నీ మీద ప్రేమ ఉండి కాదండి. పొగడ్తలకు లొంగిపోకండి. దేవుడు ఉన్న ప్రభువు ఉన్న స్థలములో ప్రేమ ఉంటుంది. ప్రేమ ఉన్న స్థలములో సమాధానం ఉంటుంది. మీ గృహం పరలోకానికి నమూనాగా భూలోకంలో దేవుడిచ్చిన చిన్న పరలోకంగా ఉండాలి. హల్లెలూయా. ఒక సహోదరు చెప్పారు, అట్లీస్ట్ మీరు యేసయ్య బిడ్డలైతే మీ ఇంట్లో నుంచి అరుపులు కేకలు కాదు, ఇంటిలో భయం కాదు, ఒకళ్ళని చూస్తే ఒకళ్ళకి బెదిరింపులు కాదు, అలకలు కాదు, ఏడుపులు కాదు, పరలోకంలాగా ఉండాలి. పిల్లలు పరిగెత్తుకుంటూ నీ దగ్గరికి రావాలి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉండాలి. ఒకరి గురించి ఒకరు ఆలోచించుకోవాలి, ఒకరికొకరు సహాయం చేసుకోవాలి, ఒకరినొకరు ప్రేమించాలి. బయట గొడవలు ఎన్నైనా ఉంటాయి, ఇంటికి వచ్చేటప్పటికి వాటిని ఇంట్లో తీసుకురాబాకండి, గుమ్మంలో వదిలేసి తీసుకురండి. మీ ఆఫీస్ గొడవలు ఇంట్లో ఎందుకు చెప్పు అక్కర్లా. పక్కింటి వాళ్ళకి ఎందుకమ్మా, వచ్చినంటేనే అలాగే చెప్తావు, మీ ఆయనకి చెప్తావు. మెడ్రాస్ సెంట్రల్ జైల్లో నేను సేవ చేశాను. జైలుకి వెళ్ళి సేవ చేయడానికి వెళ్ళే ఉండమండి. ఒక ఆయన చాలా డీసెంట్గా ఉన్నాడు, మంచి ఆఫీసర్, ఆయన మంచి ఎడ్యుకేటెడ్ డీసెంట్గా ఉన్నాడు. ఆయన లైఫ్ ప్రిజన్మెంట్లో ఉన్నాడు, దిగాలుగా కూర్చొని ఉన్నాడు. ఏంటి సార్ ఏమైంది, మీరు ఏం నేరం చేశారు మీరు అడిగితే, మేము కంపెనీలో పనిచేస్తున్నామండి, మేము అందరము కొలీగ్స్మి, ఒక క్వార్టర్స్లో ఉండేవాడిమి. ఒకరోజు నేను ఫ్యాక్టరీ నుంచి అలసిపోయి వచ్చాను. నేను వచ్చేటప్పటికి నా భార్య చాలా కోపంగా ఉంది. ఏంటమ్మా అని అడిగితే, ఆ పక్కింటి ఆయన భార్య నా మీద గొడవకు వచ్చింది. ఏదో చిన్న గొడవలు అవన్నీ ఇప్పుడు ఎందుకులేండి. నన్నంటే అంది, మిమ్మల్ని అనిందండి అని బాగా కోపం. అసలు అలసిపోయి వచ్చాడు కదా. ఆ పక్కింటి ఆమె ఏం చేసింది, ఆయన అప్పుడే వచ్చాడు డ్యూటీ నుంచి అలసిపోయి, ఆమె ఎక్కిచ్చింది ఈమె మీద, ఈమె ఎక్కిచ్చింది ఆయన మీద. ఇద్దరు ఒకేసారి బయటకు వచ్చాడు. ఏరా అంటే ఏరా అనుకుంటూ వచ్చాడంట. ఆ వచ్చేటప్పుడు ఏదో అక్కడ ఆ కత్తి ఏదో ఉంటే కత్తి పట్టుకొని వచ్చాడు ఇతను. ఆ కోపంలో ఉద్రేకంలో వాడిని పొడి చేశాడు, చచ్చిపోయాడు. ఏమైందండి ఇప్పుడు? క్షణికమైన కోపం అండి. భార్య ఇచ్చిన ప్రేరేపణ వల్ల నేను వెనక ముందు ఆలోచించకుండా ఏదో తమాషాగా అన్నట్టుగా ఇట్లా అన్నాను. వాడేమో తగళ్ళు కూడా స్థలంలో తగిలింది, చచ్చిపోయాడు. వాడేమో చచ్చిపోయాడు, నేనేమో ఇప్పుడు ఎవరో చెప్పుకుంటారు వీళ్ళిద్దరు. ఎవరిద్దరు? ఎంత భయంకరం. ఇంటికి వచ్చేటప్పటికి బయట గొడవలు తీసుకురాకండి, ఇంటి గొడవలు తీసుకురాకండి. గుమ్మంలోనే ప్రార్థన చేయండి. మీ ఇంట్లో ప్రార్థన పెట్టండి. కుటుంబ ప్రార్థన ఉందా మీ ఇంట్లో? కుటుంబ ప్రార్థన చేసుకోండి. మీ భర్తకు మీరు ఇచ్చే మంచి సలహా, దేవుని వాక్యం విందామండి, ప్రార్థన చేసుకుందామండి. ఈ రోజున అనేక గృహాల్లో ఎప్పుడైనా సరే అండి, ఇంట గెలిచి రచ్చగలవమన్నాడండి.
ఇంటిలో సమాధానం ఉంటే ఆ పురుషుడు కానీ స్త్రీ కానీ మరి ముఖ్యంగా ఆ ఇంట్లో పెరిగే బిడ్డలు కానీ ప్రవీణులు అవుతారు. ఇంటిలో సాతానుకు చోటిస్తే బయట ప్రపంచంలో నువ్వెంత ఆరిదేరిన వాడివైనా నీకు మనసుకు నెమ్మది దొరకదు. భార్య జ్ఞానవంతురాలైతే కుటుంబాన్ని కట్టుకుంటుందండి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన ఇల్లుని తన చేతులతో ఓడబెరుకును. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడయ్యా. చేతులెత్తి ఆశతో నీ వారిని ఆదుకోవాలని భయపడకు, దిగులు పడకు. నేను నీ చేయి పట్టుకుని నడిపించదను, నిన్ను విడువను, ఎడబాయనన్నా వాగ్దానముతో వారిని నింపు నాయన. మా దోషములను కడుగుటకే, మమ్మల్ని నీతిమంతులుగా తీర్చుటకే, మమ్మల్ని పరిశుద్ధపరచుటకే, మమ్మల్ని నీ రాజ్య వారసులుగా చేసుకున్నటకే కదా ఆ కలువరి సెలవులో మా కొరకు యాగమయ్యావే. వందనాలయ్యా. నిన్నే నమ్ముకున్నానయ్యా. నీవే నా దేవుడవయ్యా, నీవే నా ప్రభువయ్యా. నీకోసమే బ్రతుకుతానయ్యా. నీ మీదైనా ఆశయ్యా, నీతోనే నా జీవితం అయ్యా అని ఈరోజు ఎవరెవరు ప్రభుతో ఇక్కడ చెబుతున్నారో వారి ప్రార్థన ప్రభు వింటున్నాడని విశ్వసించండి. నేను పనికిరాని అనుకోవద్దు. నేనెందుకు పనికిరాని వాడిని, పనికిరాని దాన్ని అనుకోవద్దు. నా జీవితాన్ని పాడు చేసుకోవాలని కుమిలిపోతూ కూర్చోవద్దు. నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇచ్చేవాడు, నూతన బలాన్ని, నూతన శక్తిని ఇచ్చేవాడు. ఆయన నీకు కొత్త రూపునిచ్చేవాడు, కొత్త హృదయం ఇచ్చేవాడు, కొత్త జీవితం ఇచ్చేవాడు. నీ యేసయ్య ఎంత గొప్పడో తెలుసుకో. ఆయన చేతుల్లో నిన్ను నీవు పెట్టుకో. పరిశుద్ధుడా, ఒక్కసారి చూడయ్యా. ఏ గుండెల్లో నుంచి మూలుగులు వింటున్నావో వారిని ఆదుకోనాయన. తిరిగి వెళుతున్న వారి క్షేమమైన ప్రయాణాలను అనుగ్రహించమని, లైవ్లో ఏకీభవిస్తున్న వారిని కూడా దీవించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి ఉన్న మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే